వైసీపీలో మార్పులు చేర్పుల ఎఫెక్ట్ కొన్ని చోట్ల స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ సీనియర్ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికీ పలువురు కీలక నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల వేళ ఏపీలో వలసలు జోరందుకున్నాయి. వైసీపీలోని అసంతృప్త నేతలు టీడీపీలోకి వెళుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఉన్నట్లుండి టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమవడం హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. తనలాగే వైసీపీలో చాలా మంది ఉన్నారని, వారంతా సమయానుకూలంగా బయటకు వస్తారన్నారు రామచంద్రయ్య. ఎప్పుడైనా ఊహించారని నేను అసంతృప్తిగా ఉన్నాను. నేను ఎప్పుడు అటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు మీకు తెలియదు కదా. నేను అసంతృప్తిగా ఉన్నాను. అసంతృప్తి అంటే పదవులు లేకేం కాదు, కానీ సాటిస్ఫాక్షన్ లేదంటే. ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకనాథరెడ్డి సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారాయన. ద్వారకనాథరెడ్డి 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం రద్దయింది. కొన్ని మండలాలు రాయచోటిలో విలీనం కావడంతో 2009లో టీడీపీ నుంచి రాయచోటి టికెట్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన 2014, 2019లో 2 సార్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు ద్వారకనాథరెడ్డి. మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు సైతం వైసీపీని వీడారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారాయన. వీరితో పాటు విశాఖ, కడప, అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి నేతలు టీడీపీలో చేరారు. ఒకరిద్దరు పార్టీని వీడి వెళ్లడం వల్ల తమకేమీ నష్టం లేదన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. కొందరు వారి వ్యక్తిగత కారణాలతోనే బయటకు వెళుతున్నారని, భవిష్యత్తుకు భరోసా ఇచ్చినా పార్టీ మారుతున్నారని చెప్పారు.